హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సండే చికెన్, ఆనియన్స్, పచ్చిమిర్చి, 2 ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను. కొబ్బరి అన్నం మాత్రం వారం మార్చి వారం వండుతూనే ఉంటాను ఫ్రెండ్స్. ఇప్పుడే కలిపి పెట్టాను. కొబ్బరి పాలు, చెక్క, లవంగ, యాలక్కాయ, అలాగే కొంచెం నెయ్యి వేసాను ఫ్రెండ్స్. కొంచెం ఉప్పు, బిర్యానీ ఆకు ఇప్పుడే పెట్టాను ఫ్రెండ్స్. మూత పెట్టుకొని చికెన్ కూడా వేసేద్దాం. చికెన్కి అయితే ఇంకా స్టవ్ ముట్టియాలి. నూనెలోనే షాజీరా, కొంచెం కస్తూరి మేతి, చెక్క, లవంగ, యాలక్కాయ వేసాను ఫ్రెండ్స్. స్టవ్ వెలిగించుకుంటాను. ఇవి కొంచెం చిటపటమన్నప్పుడు ఉల్లిపాయలు వేసేస్తా ఫ్రెండ్స్. సండే అంటే హడావుడిగా చేయాలి. కూరలో కొంచెం ఉప్పు చూసుకొని వేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే అన్నంలో ఉప్పు వేస్తాం కాబట్టి కొంచెం తక్కువ వేసుకోండి. రెండిట్లో ఉప్పు ఎక్కువైందంటే కష్టం అవుతుంది. ఒకసారి కలిపేసి చికెన్ కడుక్కుంటా ఫ్రెండ్స్. శుభ్రంగా పసుపు వేసి కడుక్కున్నాను ఫ్రెండ్స్. ఒక 1/2 కేజీ చికెను. స్కిన్ తీసుకున్నాం ఫ్రెండ్స్. ఈరోజు స్కిన్ అంతా తీసేసాను. కొద్ది పిల్లలు తినరు, అంతా తీసి పక్కన పెట్టేశాను. ఎందుకంటే స్కిన్ లెస్ బాగోలేదు ఫ్రెండ్స్, అందుకనే స్కిన్ ఉన్నది తీసుకొని తర్వాత తీసేయచ్చు అని చెప్పి తీసుకున్నాను. ఇలా మొత్తం తీసేసి ఇలా తీసేసుకోవాలి ఫ్రెండ్స్. తీసి పక్కన పడేసుకోవాలి. ఇదివరకు స్కిన్ తినేవాళ్ళం కానీ ఇప్పుడు తినట్లేదు ఫ్రెండ్స్ పిల్లలు. నేనైతే తింటాను కానీ పిల్లలు తినరు. ఇలా మొత్తం సపరేట్ చేసేసుకొని తీసేసుకోవటమే. ఇదంటే పసుపు ఇప్పుడు కడిగాను కదా, పసుపు అంటుకుంది. కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపేసి నూనెలో వేసుకుంటాను ఫ్రెండ్స్. అన్నం ఉడికి పట్టింది ఫ్రెండ్స్. ఇప్పుడు సిమ్లో పెట్టేద్దాం. అన్నం సిమ్లో పెట్టేసాను ఫ్రెండ్స్. ఉల్లిపాయ కూడా దోరగా వేగింది. ఇప్పుడు పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపిన చికెన్ వేసేస్తున్నాను. నూనెలో కూడా వేయచ్చు ఫ్రెండ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇలాగంటూ ముక్కలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వెళ్ళి నీసు వాసన రాకుండా ఉడుకుతుంది. ఇప్పుడు మూత పెట్టి నీరు బయటకు వచ్చిన తర్వాత కలుపుతాం ఫ్రెండ్స్. ఇలా నీరంతా బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు నూనెలోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం మొక్కకు పట్టి చక్కగా ఉడికిపోయింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు కారం, టమాటాలు మొత్తం వేసేస్తాను. ఈ మొక్క ఉడికితే చాలు ఫ్రెండ్స్. ఇది ఉడికింది కాబట్టి నేను వండేలా చూపిస్తున్నాను. టమాటా ప్రతి దాంట్లో నాకు టమాటా అలవాటు అయిపోయింది ఫ్రెండ్స్. చింతపండు వాడను, ఏ కూరలోనైనా టమాటా లేనిదే వండను. అది ఎంత రేట్ అయినా కానీ వేస్తాను. గ్రేవీకి టేస్ట్ వచ్చేది టమాటానే ఫ్రెండ్స్. ఇప్పుడు కారం వేసుకొని మసాలాలన్నీ వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనేస్తాను. ముందు టమాటా మగ్గాలి ఫ్రెండ్స్. అన్నం సిమ్లో పెట్టాను కదా, చూద్దాం. అన్నం మామూలుగా వండుతాను కానీ ఫ్రెండ్స్, ఇక మార్చేదల్లా కూర వారం ఏదైనా కూర వండితే కనుక ఇప్పుడు ప్లెయిన్ చికెన్ వండుతున్నాను. ఒక్కోసారి బంగాళదుంప వేస్తాను, ఒక్కోసారి ములక్కాయ, అలాగ మార్చి కర్రీ అయితే మారుస్తాను. కానీ రైస్ అయితే ఒకే ప్రాసెస్లో ఉంటుంది ఫ్రెండ్స్. కొబ్బరి అన్నం ఈ వారం కొబ్బరి అన్నం, ఒక వారం టమాటా అన్నం, పాలకూర అన్నం, అలా పిల్లలు ఏది అడిగితే అది వండి పెడతాను ఫ్రెండ్స్. ఈ వారం కొబ్బరి అన్నం అడిగారు. కొబ్బరికాయలు ఏం కొంటాం ఫ్రెండ్స్, 60 రూపాయలు అంట కాయ. అయినా తప్పదు, తినాలనిపిస్తే ఎంతైనా కొనాల్సిందే. టమాటా ఉడికి చూసారా మెత్తగా అయిపోయి నీరు వచ్చేసింది. సగం కూర ఇప్పుడే ఉడికిపోయింది ఫ్రెండ్స్. టమాటా వాసన వస్తుంది. ఇప్పుడు 4 స్పూన్లు అయితే కారం వేసుకుంటున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే కొబ్బరి అన్నం తీయగా ఉంటుంది. దీంట్లో ఉల్లిపాయ, టమాటా కూడా ఉంటుంది కాబట్టి మేము కారం ఎక్కువ వాడతాం. మీరు తక్కువ వేసుకునేలాగా టమాటా వాడకపోతే కారం తగ్గించుకోండి ఫ్రెండ్స్.
కొబ్బరి జీడిపప్పు పేస్ట్ వేస్తున్నాను. ఇదే గ్రేవీ ఫ్రెండ్స్. మొత్తం కలుపుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు మిక్సీ గిన్నెలో నీళ్లు పోసి ఆ నీళ్ళు కూడా పోసేస్తున్నాను. దీనికి ఇక కట్ట ఉండదు ఫ్రెండ్స్, ఎప్పుడు చెప్పేది. ఇంక ఇదే గ్రేవీతో అన్నం తినాలి. పెరుగు చట్నీ చేస్తే సరిపోతుంది. మూత పెట్టి ఉడికిస్తాను ఫ్రెండ్స్. గరం మసాలా తర్వాత వేస్తాను. చూద్దాం ఫ్రెండ్స్. కూర అయిపోయింది. ఇలాగుంటే ఇష్టపడతారు ఫ్రెండ్స్. నలుగురికి కలిసి రావాలంటే ఇలాగే ఉండాలి. కొంతమంది ఒత్తుగా తింటారు, కొంతమంది పలసగా తడి పొడిగా తింటారు. నేను తడి పొడిగా తింటాను, పిల్లలేమో ఒత్తుగా తింటారు ఫ్రెండ్స్. కొంచెం 2 స్పూన్లు చిన్న స్పూన్తో గరం మసాలా ఇంట్లో చేసుకున్నది ఫ్రెండ్స్. అది ఇంకా అన్నీ వేసేసినట్టు లాస్ట్లో కొత్తిమీర వేస్తాను, అయిపోద్ది. అంతే ఫ్రెండ్స్. సండే స్పెషల్ కొబ్బరి అన్నం, కోడి మాంసం. దీంట్లో ఇవాళ ఏమీ లేదు. ములక్కాయలు ఉన్నాయి, బంగాళదుంపలు ఉన్నాయి. కానీ ఈరోజు పిల్లలు కోరారు. ఎప్పుడు నా ఇష్టమే కాదు కదా, వాళ్ళ ఇష్టం కూడా చూడాలిగా. అందుకని ఈరోజు ఏమీ వేయలేదు ఫ్రెండ్స్. మధ్యలో ఎప్పుడన్నా వండుకుంటే నేను వేసుకుంటాను. టేస్ట్ మారిపోతుంది. ఇవన్నీ వేస్తే వాటి ఫ్లేవర్ వస్తుంది, చికెన్ ఫ్లేవర్ ఉండాలి అని ఈరోజు ఇలా వండుతున్నాను ఫ్రెండ్స్. చూసారుగా, అన్నం అయిపోయింది, కూర అయిపోయింది. ఇంకా పెరుగు చట్నీ ఒకటి చేస్తే అన్నీ రెడీ అయిపోతాయి ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది. ఇంకా కర్రీ అయితే అయిపోయింది. ఇంతే ఫ్రెండ్స్. చికెన్ కర్రీ కొబ్బరి అన్నం ఎంతో ఈజీ, చాలా రుచిగా ఉంటుంది. చేసుకోండి. నాన్ వెజ్ తినేవాళ్ళు చేసుకోండి ఫ్రెండ్స్. తిన్నోళ్ళకి నేను చెప్పలేను, ఎందుకంటే వాళ్ళని నేను చెప్పి తినిపించలేను కాబట్టి. ఎవరిష్టం వాళ్ళది ఫ్రెండ్స్. పిల్లలు ఉంటే తినకపోయినా వాళ్ళ కోసమైనా వండాల్సి వస్తుంది. వంట అయితే అయిపోయింది ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. పెరుగు చట్నీ కూడా చేసేసాను. ఇంకా అన్నం తినాలి. ఆదివారం వచ్చిందంటే లేటుగా అయింది, కంగారుగా అయింది. అప్పుడే అన్నీ బాగా కుదురుతాయి ఫ్రెండ్స్. కామెంట్లు పెడుతున్నారు ఫ్రెండ్స్, చాలా కామెంట్లు వచ్చినాయి. సబ్స్క్రైబ్ కూడా చేస్తున్నారు ఫ్రెండ్స్. చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. నేను చెప్పినందుకు కాదనకుండా అందరికి సబ్స్క్రైబ్ చేశారు ఫ్రెండ్స్. నాకు చాలా సంతోషంగా ఉంది. అందరికీ మెనీ థ్యాంక్స్ ఫ్రెండ్స్.